తాజాంశం చూస్తున్న రాజమండ్రిలో పుష్కర ఘాట్ మొదటి ద్వారం వద్ద స్వల్పంగా తొక్కిసలాట జరిగింది. గోడ ఎక్కే ప్రయత్నంలో ఒకరు మృతి చెందారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కుర్మరాజు అందిస్తారు. పుష్కర ఘాట్ దగ్గర ఈ ప్రవేశ మార్గంలోంచి నిర్గమ మార్గంలోంచి మొత్తం చొచ్చుకొని రావడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. అయితే వెంటనే వారిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలో ఒకరు మరణించారనేసేమో ఇప్పటి వరకు కంట్రోల్ రూమ్కు అందిన సమాచారం. అలాగే ముఖ్యమంత్రి కూడాను ప్రభుత్వం కూడాను ఒకరు మరణించినట్లుగా ధృవీకరించింది. అయితే మిగిలిన ప్రస్తుతం ఇప్పుడు కూడాను ఆ శివలింగానికి కానీ అటు పైన కానీ ఇప్పుడు కూడా పెద్ద సంఖ్యలో జనం ఎక్కడం, దానిపై నుంచి దిగడం, అలాగే ఆ గేట్ల దగ్గర తొక్కిసలాట కొనసాగుతోంది. ప్రధానంగా పుష్కర్ ఘాట్ దగ్గరే మొత్తం జనమంతాను కేంద్రీకృతం కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. కోట్లింగాల ఘాట్ కానీ అటుపక్క విఐపి ఘాట్ కానీ గౌతమి ఘాటు అవన్నీ చాలా సాదాగా ప్రజలు స్నానం చేయడానికేమో అక్కడ విశాలంగా ఉండడంతో అక్కడ జనసమ్మర్దం సాధారణ స్నానాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఈ పుష్కర ఘాట్లకు సంబంధించి 650 మీటర్ల ఘాట్ అయినప్పటికీ కూడాను మొత్తం ఈ ఘాట్లో కొన్ని చోట్ల బారికేడ్లు పెట్టారు. కొన్ని చోట్ల బారికేడ్లు పెట్టడంతో ఈ తొక్కిసలాట తొక్కిసలాట కారణం అవుతుంది. ఎందుకంటే వయోవృద్ధులు ఎక్కడానికి అనువుగాను బారికేడింగ్ వ్యవస్థ కూడా లేకపోవడంతో ఈ మొత్తం ఈ పరిస్థితి తలెత్తింది. అయితే ఇంకా చాలా మంది రద్దీని మనం చాలా చూడొచ్చు. ఇక్కడ మనం చూస్తున్న ఈ రద్దీ చాలా విపరీతంగా ఉంది. ఆ పైన మనం చూసేటప్పుడు అక్కడ మొత్తం అక్కడ చూడండి, ఇంకా వీడంతా స్నానాల గురించి వేచి చూస్తున్నారు. ఈ ఘాటు మొత్తం నిండిపోయే ఉంది. మనం చూసే ఈ ఘాటు మొత్తం భక్తజన సందోహంతో నిండిపోయి ఉంది. రావడానికి కూడా చాలా పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయత్నిస్తున్నారు. ఇంకా లోపలికి రావడానికి స్నానాలు చేసి వెళ్తున్న వారి కంటే కూడాను లోపలికి వస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఇక్కడ అన్ని మార్గాలు కూడాను నిండిపోవడంతో ఈ తొక్కిసలాట పరిస్థితి ఏర్పడింది. బయట దాదాపు 2 కిలోమీటర్ల వరకు ఈ ఘాటు అవతల క్యూ లైన్స్ దర్శనమిస్తుందంటే జనం ఎంతగా ఈ ఘాటుకు వచ్చారో మనకి అర్థమవుతుంది.